చూసే ప్రయత్నం చేద్దాం ఏమా. రైట్. మొదటి కారణం ఏంటి చెప్పండి? మన ప్రార్థనకు ఆలస్యం వెనకాలన్న అసలైన కారణం బిబ్లికల్ ట్రూత్ చెప్పుకుంటున్నాం. మనం వాక్యానుసారమైనటువంటి ఆధారాలు చూస్తున్నాం. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? మీరు ఎప్పుడు విననిది ఎవరు చెప్పనిది, ఎప్పుడు మీరు వినలేదు, ఎవరు చెప్పలేదు. మన ప్రార్థనకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే, దానియేలు ప్రార్థన మొదటి రోజే వినబడింది దేవునికి. ఆత్మీయ లోకంలో యుద్ధం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం రావడంలో ఆత్మీయ ప్రతిబంధకాలు ఉంటాయి. ఏముంటాయి? ఆత్మీయ ప్రతిబంధకాలు. రెండవ కారణం ఏంటి చూద్దాం. రెండవ కారణం మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తున్నాం ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనకి కనాను స్త్రీ ఒక ఆమె కనబడుతుంది. ఏ స్త్రీ అండి? కనాను స్త్రీ. నిజానికి ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది తన కోసం వేడుకోవడానికి కాదు, చెప్పండి, తన కుమార్తె కోసం వేడుకోవడానికి. ఎవరికి బాగోలేదు అమ్మా? ఎవరికి బాగోలేదు? తన కూతురికి బాగోలేదు. ఏమైంది? దెయ్యం పట్టింది. ఏమైంది? దెయ్యం పట్టింది. ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఏం పట్టిందటండి? దెయ్యం పట్టి బాధపడుతుందయ్యా అని కేకలేస్తుందట ప్రభు వెనకాల వెళ్తూ. 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమె మొరపెడుతుంది, ఆమె కేకలేస్తుంది, ఆమె అరుస్తుంది, ఆమె తన గోడు చెప్పుకుంది, తన బాధను వ్యక్తపరిచింది. కానీ దేవుడు మాటకు ఏం చేయలేదండి? జవాబు ఇవ్వలేదు. ఒక్క మాట అయినను బదులు చెప్పలేదు. అంటే ఆమె ప్రార్థన ఏమైంది చెప్పండి? ఆలస్యం. ఆమె ప్రార్థన ఏమవుతుంది ఇప్పుడు? ఆలస్యం అవుతుంది. తన విన్నపానికి దేవుడు వెంటనే స్పందించలేదు. తన విన్నపానికి దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు. ఆలస్యం చేస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా. ఏం చేయాలట ప్రభువా, ఆమె ఎంత కేకలు పెట్టి నా కూతురుని బాగు చేయి, నా కూతురు స్వస్థపరచని వస్తుంది కదా, మనం వెంబడిస్తుంది కదా, ఏదో ఒక మాట చెప్పి ఆమెను పంపించే. ఆమె గొడవ, గోల, ఆ కేకలు మేము వినలేకపోతున్నాం. యేసు ప్రభు బాగానే ఉన్నాడండి, మధ్యలోనో వీళ్ళకి వచ్చేస్తుంది బాధ. ఎవరికి వచ్చేస్తుంది బాధ? ఎవరికి వస్తుంది బాధ? ఎప్పుడు? అసలైనోడు బాగానే ఉంటాడు, కొసరోళ్ళకి వచ్చేస్తుంది బాధ. యేసు ప్రభు బాగానే ఉన్నాడు, శిష్యులకు వస్తుంది బాధ. ఏంటి? ప్రభు ఏదో ఒకటి చెప్పి పంపించేవయ్యా. చాలాసేపటి నుంచి మన వెనకాల వస్తుంది, ఒకటే మాట, ఒకటే అరుస్తుంది, ఒకటే కేకలు వేస్తుంది, నా కూతురుని స్వస్థపరచు, నా కూతురు బాధలో ఉంది, దెయ్యం పట్టుంది, ఆ బిడ్డను బాగు చేయని అడుగుతుంది. నువ్వు ఏదో జవాబు చెప్పి తనకి ఏదో సమాధానం చెప్పి నచ్చజెప్పి పంపించేయచ్చు కదా అని అడుగుతున్నారండి. ఎవరు? శిష్యులు. అప్పుడు స్పందిస్తున్నాడండి ప్రభు. చదువుదాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలే. అమ్మ, నేను వచ్చింది, నేను హెల్ప్ చేయాలనుకుంది, నేను సహాయం చేస్తానన్నది ఎవరి కోసం తెలుసా? ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల కోసం చేస్తాను, వారి కోసం వచ్చాను, మీలాంటి జాతి కోసం కాదన్నాడు. మీ కనాని జాతి కోసం కాదు నేను వచ్చింది, నేను ఇశ్రాయేల్ జాతి కోసం వచ్చాను అన్నాడు. ఈ మాట ఆమెకి ఎలా ఉంటుందండి? వెంటనే అప్పటిదాకా వెనకాల వెంబడిస్తున్న ఆమెకి వెంటనే ఈ మాట వినగాలనే, ఇలాంటి వ్యక్తిని నేను వెంబడిస్తున్నాను ఇప్పటి వరకు, ఇలాంటి వ్యక్తి నాకు సహాయం చేస్తాడని నేను నమ్మి ఆయనను వెనకాల కేకలేస్తున్నాను,
అని మనముంటే ఆ స్థానంలో, బాగా వినాలి, మనము గనుక ఉంటే ఆ స్థానంలో వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోదువండి. ఎందుకు? ఆయన నోటి వెంట వచ్చిన మాట అలాంటిది. నేను ఇశ్రాయేలుకి సాయం చేయడానికి వచ్చి నేను మీకోసం కాలేదన్నాడు. ఆ మాట చాలా బాధ కలిగిస్తుంది మనకి. మనమైతే వెనుతిరిగి వెంటనే వెళ్ళిపోతాం. కానీ ఆమె ఏం చేసింది చూద్దాం. 25. అయినను, ఏంటండి ఆ మాట? అయినను, ఇన్ని మాటలు అన్నను. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం, ఏంటండి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏమిటి ఇన్ని మాటలన్నా మనకి జ్ఞానోదయం బుద్ధి రావటం లేదా? సిగ్గేయటం లేదా? నా సిగ్గులేని జన్మ అనుకుంటున్నావా అంటాం మనం. అయితే ఏ జన్మ? సిగ్గులేని జన్మ అనుకుంటున్నావా? అన్నిసార్లు అవమానిస్తే ప్రతిసారి అవమానింపబడతానా అనేసి మనం ఎగురుతాం, కేకలేస్తాం. ప్రభువా ఎలాగైనా సహాయం చేయన్నప్పుడు ఇప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన రెండో మాట ఏంటో చూద్దాం. అందుకు ఆయన పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఎవరు పిల్లలు, ఎవరు కుక్క పిల్లలు? పిల్లలేమో ఇశ్రాయేలీలు, కుక్క పిల్లలేమో కనాని జాతి పిల్లలు. కుక్క పిల్లలు ఎవరండి? ఈ మాటకైనా సరే రోషం వచ్చి, కోపం వచ్చి, మమ్మల్ని కుక్క పిల్లలతో పోలుస్తావా, ఛీ, అనవసరంగా నిన్ను వెంబడిస్తున్నానని అప్పుడైనా కోపపడి ఏం చేయాలి చెప్పండి? వెళ్ళిపోవాలి. యేసు ప్రభు నోటి వెంట పాజిటివ్ మాటలు రావట్లా, నెగిటివే వస్తుంది. అంతా నెగిటివిటీ, అవునా? పాజిటివిటీ లేదు ఎక్కడ. ఆయన నోటి వెంట ఏ మంచి మాట రావట్లా, అన్నీ తన కోపం కలిగించే మాటలు, బాధ కలిగించే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, మనసును గాయపరిచే మాటలు వస్తున్నాయి. ఎవరి నోటి వెంట? యేసు ప్రభు నోటి వెంట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడు యేసు ప్రభు మంచోడని ఎప్పుడు మంచిగా మాట్లాడుతూ, ఆయన ఏం మాట్లాడాడో దాని ఆ సారం చూస్తున్నాం. ఏమా ఆయన నోటంటే ఏం మంచి మాటలు రావట్లా, ఆమెకు బాధ కలిగించే మాటలే వస్తున్నాయి. ఆ తర్వాత ఆమె నిజమే ప్రభువా, నిజమే, మీ కుక్క పిల్లమే. ఏమంటుంది? మీ కుక్క పిల్లలమే. కుక్క పిల్లలు కూడా తన యజమానుడు పడవేసే రొట్టె ముక్కలు తింటాయి కదా, బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు. ఆ భాగ్యానికి కూడా మేము నోచుకోలేమా? ఆ ఎంగిలి మెతుకులైనా మాకు పడేవా అని అడుగుతుంది. ఎవరు? కనాను స్త్రీ. ఆ ఎంగిలి మెతుకులు పడేవా అంటుంది. నిజమే, మేము కుక్క పిల్లలమే అని అంటే వెంటనే ప్రభు ఏమన్నాడు చూద్దాం. అందుకు యేసు, అమ్మా, ఇప్పటి వరకు అమ్మ లేదు, బొమ్మ లేదు, ఇప్పుడు ఏమన్నాడండి? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. ఏది గొప్పది? నీ విశ్వాసం గొప్పది. అంటే ఇప్పటిదాకా ఆమె విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. మన ప్రార్థనకు జవాబు రావటం లేదంటే మొదటి కారణం సాతానుకు దేవదూతకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. రెండవ కారణం మన విశ్వాసానికి దేవుడు ఏం పెడుతున్నాడు? పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు గెలవాలి, నెగ్గాలి, విజయం సాధించాలి. ఓపికతో, సహనంతో చెప్పండి, జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ఏం చేస్తుండాలి? ఎప్పటి వరకు? అంత ఓపిక మాకు ఉందండి, మనకుందా? అంత ఓపిక, మా సహనం మాకు లేదండి, మాకు వెంటనే జరగాలండి అంటున్నాం. మనం ఎవరిని? దేవుణ్ణి అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అండ్ సేవకులందరూ శ్మశానంలో స్థలం కోసం వెళ్ళారండి ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఏం కోసం? మాకు శ్మశానం ఒకటి కల్పించండి, మాకు చచ్చిపోతే సమాధులు చేసుకోవడానికి సరైన స్థలం లేదు, మాకు సమాధులు దొడ్డి స్థలం కేటాయించండి అని అడగడానికి వెళ్ళారండి. చూద్దాంలే అన్నాడండి ఎమ్మెల్యే గారు. ఏమన్నారమ్మా? చూద్దాంలే అన్నాడు. చూద్దాంలే అన్నప్పుడు ఈ సేవకులు అందరూ వెళ్ళిపోయి ఎక్కడికి? ప్రభుత్వ స్థలంలోకి వెళ్ళిపోయి, ప్రభువా, ఈ స్థలము మా శ్మశానం కోసం నువ్వు ఇచ్చేసావు నాయనా అంటున్నాడు. ఏమి ఇచ్చేసావు? మా కోసం ఏం చేసావు? ఇచ్చేసావు ప్రభువా, ఇచ్చేసావు అంతే. అవునుగా ఈ చుట్టుపక్కల ఉన్న మళ్ళీ మిగతా సేవకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆమెన్ ఆమెన్, అవునుగా, అలా జరుగునుగా వీళ్ళు. అందులో దేవుని చిత్తం ఎంత ఉందో, ఎప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నాడో ఇదేం పట్టించుకోడు. ఏం కావాలి ఈయనకి? తనకు కనబడింది చెప్పండి, ఆయన ఇచ్చేయాలంతే.
అది దేవునికి ఇష్టమా, దేవునికి ఇష్టం కాదా, దేవుని చిత్తంలో ఏమైంది, ఆ దేవుని సమయం కొరకు వెయిట్ చేద్దాం అనే ఆలోచన లేదు. ఇచ్చేసావు ప్రభువా అంతే అంటాడంతే. ఇలాంటి వాళ్ళు తయారయ్యి క్రైస్తవ్యాన్ని పాడు చేసేస్తున్నారు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ఈ విషయాలు. వాళ్ళ మీద కోపం, కక్ష మాకేం లేవు. అంటే బైబిల్ని అర్థం చేసుకోలేదు, బైబిల్లో ఉన్న సంగతులు అర్థం చేసుకోలేదని ఆవేదనతో చెప్తున్న మాటలు ఇవి. ఏ స్థలం అయితే శ్మశానం కొరకు ఇస్తాడని చెప్పి ప్రార్థన చేశారు ఈ దైవజనులందరూ, అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టేశారండి. ఏం కట్టేశారు? నిజంగా జరిగిందండి ఇది. ఇవన్నీ పిచ్చి పనులు. ఇవన్నీ ఏ పనులండి? పిచ్చి పనులు. ఒక మాస్టర్ అన్నాడు స్టూడెంట్స్ ఇద్దరితో, మీరు బాగా చదవటం లేదు, మీరు ఇలాగ చదివితే స్కూల్లో ఉండొద్దు, టీసీ ఇచ్చి పంపించేస్తానన్నాడు. ఎవరు? మాస్టర్ ఇద్దరు స్టూడెంట్స్తో. నువ్విచ్చేది టీసీ, నేనే మానేస్తానని ఒకడు మానేశాడు. ఏంటన్నాడు ఒకడు? నువ్విచ్చేది టీసీ, నేనే మానేస్తానని ఒకడు ఏం చేశాడండి? చదివే మానేశాడు. నేను చదువుకు పనికిరానని నువ్వు అంటావా? నేను ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ రాకపోతే చూడు నా పేరు మార్చుకుంటానని ఒకడేం చేశాడండి. ఇంకొకడు కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఎవరు గ్రేట్ ఇప్పుడు? ఎవరు గ్రేటు? నువ్వు ఇచ్చేది టీసీ నేనే పోతానని పోయినోడా, సాధించినోడా? చెప్పండి. నెగిటివిటీని కూడా పాజిటివిటీగా తీసుకునే మనసుందా? కనాను స్త్రీకి ఉంది. మత్తయి సువార్త అదే చెప్తుంది. మత్తయి సువార్త చెప్పండి, అదే చెప్తుంది. కొన్నిసార్లు నా తల్లి నన్ను ఏమనకూడదు, నా తండ్రి నన్ను ఏమనకూడదు. ఎవరు అనుకుంటున్నారు ఇలాగా? పిల్లలు. ఏమంటే హక్కు లేదా? అనే హక్కు లేదా అడుగుతున్నాం మిమ్మల్ని. తండ్రి ఒక మాట, తల్లి ఒక మాట బిడ్డలకు అనకూడదా అనే హక్కు లేదా? ఉందండి, ఉంది. పడాలి, భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. భర్త అంటాడు భార్యని, నువ్వు చేసే పని సరిగ్గా లేదు అని. నువ్వు చేసే పని సరిగ్గా లేదు అంటే అప్పుడు భార్య ఏమంటుంది తెలుసా? నువ్వేం గొప్పగా చేసేసావు ఏంటి అంటది. అంతే, ఇద్దరికి గొడవ. అక్కడ అదే భార్య నేను ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అనే మాట అనండి, అక్కడ సమాధానం. అక్కడ ఏముంటుంది? నేను ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి వచ్చాను, ఎవరికి పడితే ఏ జాతికి పడితే ఆ జాతికి కాదన్నప్పుడు వెంటనే కోపం వచ్చి వెళ్ళిపోతే తన కూతురికి స్వస్థత వచ్చేదా? రాదు. పోనీ రెండోసారి పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లకు వేయటం మంచిది కాదమ్మా, అది భావ్యం కాదు, అది సరైన లక్షణం కాదన్నప్పుడు మమ్మల్ని కుక్క పిల్ల అంటావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆమె కుమార్తెకు స్వస్థత వచ్చేదా? రాదు. ఇదన్నీ పరీక్షలు. అప్పుడు మూడోదిగా నాకు సహాయం చేయదేవా, ఆ కుక్క పిల్లమే మేము. ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా, ఆ భాగ్యం కూడా మాకు కలిగించవా అని అడిగితే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది, నీ కూతురికి స్వస్థత వస్తుంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెగిటివిటీని అంటే ఆ పాజిటివ్గా చేసుకునేటువంటి మంచి లక్షణం మనం ఉంటే మన కుటుంబాలు ఎంత బాగుంటాయో, మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం, రెండవ కారణం దేవుడు పరీక్షిస్తాడు. తన పిల్లలను దేవుడు ఏం చేస్తాడండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం త్వరగా తీద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే. రెండు చదువుదాం, క్షమించండి. యాకోబు పత్రిక 1:2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏముందటండి? కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఎలా భావించాలంటే మనం ఆనందమని భావించాలి. శోధనలో పడినప్పుడు ఓర్పు పుట్టిస్తుందట. పరీక్ష ఓర్పును పుట్టిస్తుందట. పరీక్ష ఏం పుట్టిస్తుందండి?
ఓర్పు. మీ విశ్వాసానికి కలిగే పరీక్ష అంటున్నాడు చూడండి. అంటే విశ్వాసానికి ఏముందనమాట? పరీక్ష ఉంది. విశ్వాసానికి ఏముందండి? పరీక్ష ఉంది. ఆ పరీక్షే ఆ ప్రార్థనకి ఏం చేస్తుంది? ఆలస్యం. జవాబుకు ప్రార్థనకి రావటం లేదు జవాబు అని బాధపడుతున్నారే, ఆలస్యం అవడానికి దేవుడు నీ విశ్వాసానికి పెట్టే పరీక్ష కారణం. పరీక్ష కారణం. మూడవ కారణం ఏంటి చెప్తాను. మూడవ కారణం, నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవడానికి గల మూడవ కారణం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయం కలదు అంటాడండి. దేనికి కలదట సమయం? ప్రతిదానికి. ప్రతిదానికి సమయం కలదంటే నీ ప్రార్థనకు కూడా ఏం కలదు? సమయం కలదు. అది ఏ సమయం? నీ సమయం కాదు, నీవనుకున్న సమయం కాదు. అది ఎవరి సమయం? దేవుని సమయం. దేవుడు అనుకున్న సమయంలో, దేవుడు అనుకున్న గడియలో, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు నీ ప్రార్థనకి ఏమిస్తాడు చెప్పండి? జవాబిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడా? ఇస్తాడు. అంటే మూడవ ఆలస్యానికి, ప్రార్థన జవాబుకు ఆలస్యానికి కారణం, మూడవ కారణం ఏంటి చెప్పండి? మాట్లాడాలి. దేవుని సమయం రావాలి, దేవుని సమయం ఆసన్నం అవ్వాలి. అది ఎవరి సమయం? దేవుని సమయం. 4వ కారణం అని చెప్తాను. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల 4వ కారణం. చాలామంది భక్తులు మేము గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నామండి అంటాడు. మంచిదే. కొంతమంది ఒక పక్క వాక్యం బోధించబడుతున్నా, వాక్యం ప్రకటించబడుతున్నా, వాక్యం వినకుండా కూడా ప్రార్థన చేసుకుంటాడు. ఇది దిక్కుమాలోడు. వాక్యానికి ఇచ్చే సమయం చెప్పండి, వాక్యానికి ఇవ్వాలి. ప్రార్థనకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇవ్వాలి. అక్కడ వాక్యం వినబడుతుంటే వాక్యం వినండి నేను ప్రార్థన చేసుకుంటానంటే దేవుడు ఊరుకోడు. ఏమన్నాడు? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని అడిగాడు. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి, ఆ తర్వాత నన్ను పిలవండి, నేను పలుకుతానన్నాడు. అంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి గల ఆలస్యానికి వెనకాల 4వ కారణం చూస్తున్నామా? చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? ముందుగా 9వ వచనం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. ఒక్క నిమిషం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. ఏమంటాడంటే ఆయన ఎప్పుడు? అప్పుడు అన్నాడుగా. ఎప్పుడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. 9వ వచనం చదివాం డైరెక్ట్గా. అప్పుడు నువ్వు పిలవగా అన్నాడు కదా, ఎప్పుడు అనే ప్రశ్న వేసుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం ఎలా చేయాలో చెప్తున్నాడు. నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చెప్తున్నాడు. చాలాసార్లు మీరు విన్నారు, మళ్ళా సందర్భం వచ్చానని చెప్తున్నాను. ఈరోజు కూడా లెంట్ డేస్ అని 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు. అవునా? ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు. కొంతమంది పార్టీలు, ఫంక్షన్లు మానేశారు, భర్తతో కలవడం మానేశారు. భార్య భర్తలు కలిసి ఉండకూడదట ఈ 40 రోజులు. పువ్వులు పెట్టుకోకూడదు, ఇంటి ముందు ముగ్గు వేసుకోకూడదు, నీసి తినకూడదు, ఏమండి శుభకార్యాలకి హాజరు కాకూడదు, తెల్ల బట్టలు వేసుకోవాలి, కాళ్ళకు చెప్పులు తొడగకూడదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఈ నియమాలన్నీ ఎవరు చెప్పారు? అంటే దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? మనుషులు చెప్పారా? ఏమండి మీరు గమనించాలి, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి. మనం దేవుడు చెప్పంది మనం ఏం చేసినా ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు మోషేను కర్ర తీసుకుని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి నీ చెయ్యెత్తి ప్రార్థన చేయమన్నాడు. నీ చెయ్యెత్తి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థించగానే ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు 6 నెలల మీద క్షేమంగా అవతలకి వెళ్ళిపోయారు. మరలా మోషేతో దేవుడు అన్నాడు, నిర్గమకాండం 17వ అధ్యాయంలో,
ఈ ప్రజలు నీళ్ళ కోసం బాధపడుతున్నారు కదా, నీవు నీ కర్రని చేత పట్టుకుని ఆ కర్రతో ఆ బండను 2 మార్లు కొడితే నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఎన్నిసార్లు కొట్టాలట? 2 మార్లు కొట్టాలన్నప్పుడు సరే బండను 2 మార్లు కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, తాగారు, సంతోషించారు. దేవుడు చెప్పింది జరిగింది. ఇక మరలా మరొకసారి సీను అరణ్యములో సంఖ్యాకాండం 21 అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు కరువు వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు నా మహిమ ఏంటో తెలియాలంటే కేవలం ఈసారి నువ్వు బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడండి? బండతో మాట్లాడన్నాడు. బండతో మాట్లాడమని మోషేతో చెప్తే మోషే ఏం చేశాడు ఈసారి చెప్పండి? బండను కొట్టాడు. మునుపు కొట్టమన్నాడు కదా ముందు ఒకసారి, సేమ్ అదే రిపీట్ చేశాడు. అందుకు పనిష్మెంట్ ఏంటి తెలుసా? మోషేకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి చెప్పండి? నీవు నా పరిశుద్ధతను ప్రజల ఎదుట మహిమపరచలేదు కనుక, నా గొప్పతనాన్ని చాటించే కార్యక్రమాన్ని నువ్వు చేపట్టలేదు కనుక నీవు కానానులోనికి ప్రవేశించు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన నాయకుడికి దిక్కు లేదు, ఎక్కడికి వెళ్ళే భాగ్యం. అంటే మీకు ఏమర్థమవుతుంది? క్రైస్తవ్యం అంటే ఏమర్థమైంది చెప్పండి? క్రైస్తవుడు అంటే ఏమర్థమైంది చెప్పండి? బోధకుడు అంటే ఏమర్థమైంది చెప్పండి? బోధకుడు అంటే బైబిల్లో ఉన్నదే బోధించాలి, క్రైస్తవుడు ఉన్నదే చెయ్యాలి. చేసిన వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటే, మా ఆరాధన ఇంతండి, మా సేవకుడు ఇలాగే చెప్పాడండి, నీకు నచ్చినట్టు నువ్వు ఆరాధన చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళావు. దేవుడేమో ఉపవాసం చేస్తున్నప్పుడేమో ఎవ్వరికి తెలియద్దు, నాకు నీకు తప్ప అంటే, లేదు ప్రభువా నేను అందరికీ చెప్తానని బోర్డు పెడతావా ఉపవాస దినాలు అని? ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఆయన ఏం చెప్పాడు? సీక్రెట్ అన్నాడు. సీక్రెట్ అంటే ఏంటండి? పబ్లిక్లో పోస్టర్లు వేసి చెప్తున్నాం ఉపవాసం అని. భర్త ఉపవాసం చేస్తే భార్యకు కూడా తెలియకూడదు, భార్య ఉపవాసం చేస్తే భర్తకు తెలియకూడదు, పిల్లలు ఉపవాసం చేస్తే తల్లిదండ్రులు తెలియకూడదు. అంత కేర్గా ఉండాలి ఉపవాసం అంటే చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. ఉపవాసం చేసే భక్తులు అడుగుతున్నారట దేవుణ్ణి, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? అంటే దేవుడు చూడాలని చూస్తాడని చేస్తున్నావా నువ్వు? దాని వెనకాల అదే కారణం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మళ్ళీ చూడట్లేదని అడుగుతున్నారు. ఎందుకు చూడట్లేదు నువ్వు? ఏమండి? ఇది ఎలా ఉందంటే, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇళ్ళలో దిగినప్పుడు మీ అబ్బాయి పెళ్ళి అయినప్పుడు నీ కట్టా తీసాను, మా అబ్బాయి పెళ్ళి అయినా నువ్వు కట్టా దిద్దుకెళ్ళలేదని అడిగినట్టు ఉంది. ఇలాంటి గొడవలు కూడా ఎక్కువైపోయి మధ్యన. చదువుదాం. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీరు నిజంగా 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు, 40 రోజులు వ్యాపారం మానేయండి, షాపులు కట్టేయండి. అమ్మ వింటున్నారా? ఏం కట్టేయాలి? షాపులు కట్టేయాలి. నా వ్యాపారమే, ఉపవాసమే. ఏం రాజిక్ అండి? నీకు అనుకూలంగా మార్చేసుకున్నావు అంతే. మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ పని వారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు. ఇంటి దగ్గర ఉండి ఉపవాసం చేస్తున్నానని చెప్పి 500 ఇస్తున్నాను నీకు, ఆ బట్టలు ఎత్తుకో, అగ్నిలతోము, ఇదా కఠినమైన పని అట. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఉపవాసం రోజున శక్తి లేదని భర్తతో గొడవడం మానేసావా? పిల్లల్ని తిట్టడం మానేసావా? కలహం గుద్దులాడుచు అత్తగారిని ఏమనడం మానేసావా? చెప్పండి. కోడల్ని ఏమనడం మానేసావా? ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఆ రోజు ఏం చేయాలి? మీ కంఠధ్వని పరములోకి వినబడాలంటే గట్టిగా కేకేయాలని కాదు, ప్రార్థన చేయాలని. ఏం చేయాలండి? ఉపవాసం చేస్తే ప్రార్థన చేయాలి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకుని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనుకుంటున్నారా? అనుకోకండి అంటున్నాడు.
ఆలోచనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏమో ఒకలా ఉంది, మనుషులు ఏర్పరచుకున్న ఉపవాసం ఇంకోలా ఉంది. ఆయన చెప్పండి ఒక్క నిమిషం. మనం ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటండి? ఉదయం అంతా తినడం మానేసి రాత్రి తినడమా, లేదా రాత్రి తినడం మానేసి ఉదయం అంతా తినడమా, లేదా ఈ భోజనం మానేసి జ్యూసులు తాగడమా? చెప్పండి. అదే అన్నం మానేసి టిఫిన్ తినడమా? చాలా పిల్లలు చూస్తాను, గురువారం భోజనాలు పెడతారు, ఓ పక్క టిఫిన్లు పెడతారు. ఏంటి అంటే మరి ఈరోజు కొంతమంది భోజనం చేయరు కదని, అంటే దాని బదులు ఏం వేసేస్తున్నాడు లోపల? ఇదేం లెక్క, ఇదేం లాజిక్? అది ఆహారం కాదా, అది బలం కాదా? 8వ వచనం, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండియు, దిక్కుమాలిన బేదల్ని ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి చెప్పండి? అన్నం మానేయడం కాదమ్మా. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం పెట్టడం, దిక్కు లేని వాడిని నీ ఇంట చేర్చుకోవడం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అవి నువ్వు చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. అంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? చాలామంది పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్లు ఉంటారండి. ఏ ప్రెసిడెంట్? వీళ్ళు పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్లు. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టరు, పిల్లి కట్ట బిచ్చయ్యరేట. ఈ కోవకు చెందిన వారు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం లాభం? దేవుడికి పెట్టడు, దెయ్యానికి పెట్టడు, కానీ తల్లికి పెట్టడు, కొడుకు పెట్టడు. చాలా మంది ఉంటారండి ఇటువంటి వారు, ఇటువంటి కోవకు చెందినవాడు. దాన ధర్మం చేయడు, ఎవడికి ఈసమంత పెట్టడు, దేవుని కొరకు ఏ పని చేయడు, దేవుని కార్యాలు ఏ కార్యం చేయడు, రూపాయి తీయడానికి మనసు ఒప్పదు, రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పదు. పైగా అంటాడు, నేను ప్రయాణం అయ్యి వెళ్ళినా రూపాయి వాటర్ బ్యాట్ కూడా కొనుక్కొని తెలుసా? అంటే సత్తవరా నాయన, అది గొప్ప ఏం కాదు. రూపాయి వాటర్ బ్యాట్ కొనుక్కోపోవడం అది గొప్ప ఏం కాదు. దాహం వేస్తే ఏం చేయాలి? కొనుక్కుని తాగు, తప్పే లేదు. అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? కనుక అప్పుడు నీవు పిలవగా, చెప్పండి 9వ వచనం, యెహోవా ఉత్తరం ఇచ్చును. అప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు ప్రార్థనకు జవాబిస్తాడు? వెంటనే. ఇతరులకు సహాయం చేసి మంచి కార్యాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి వెంటనే ఏం చేస్తాడు? అవి లేకుండా ఎన్నిసార్లు ఎన్ని గంటలు ప్రార్థనలు చేసినా చెప్పండి ఫలితం ఉండదు. ఫలితం ఉండదు ప్రియమైన వాళ్ళారా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఆలస్యం చేయడానికి గల మరొక కారణం ఏంటి తెలుసా? మరొక కారణం పరిశుద్ధత లేకపోవడం. ఏం లేకపోవడం? కీర్తన గ్రంథం 34వ కీర్తన, యెహోవా కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను. ఎక్కడున్నాయట దేవుడి చెవులు? నీతిమంతుల మీద, చెవులు వారి ప్రార్థనల మీద. అంటే దేవుడు నీతి పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తాడు. నీతి పరిశుద్ధత కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎన్నో కారణం? 4, 5? ఓకే, మొదటి డేట్ చెప్పండి, ముగించుకుందాం. సాతానుకు దేవదూతకు మధ్య జరుగుతున్న పోరాటం వల్ల మన ప్రార్థన ఆలస్యం అవుతుంది. నెంబర్ 2, విశ్వాసాన్ని కలిగే పరీక్ష వలన మన ప్రార్థన ఆలస్యం అవుతుంది. నెంబర్ 3, దేవుని సమయం రాకపోవడం వల్ల మన ప్రార్థన ఆలస్యం అవుతుంది. నెంబర్ 4, మనం మంచి కార్యాలు ఇతరులకు చేయకపోవడం వల్ల మన ప్రార్థన ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. నెంబర్ 5, పరిశుద్ధత లేకపోవడం వల్ల కూడా మన ప్రార్థన ఏమవుతుంది చెప్పండి? ఆలస్యం అవుతుంది. ఇంకా చెప్పాల్సిన కారణాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. సమయం అయింది, ముగించుకుందాం. కనుక ఈ 5 కారణాలను బట్టి దేవుడు మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? వెళ్ళడం అయితే త్వరగానే వెళ్తుంది ఆయన సన్నిధికి, జవాబు ఎందుకు రావటం లేదు అనే విషయం మీద మనం ప్రశ్నించాం, మనం ఆలోచన చేసాం ఇప్పటిదాకా. కనుక మీ ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును, జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కనికరించును.
ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుని యొక్క స్వభావం ఏంటి చెప్పండి? విన్న వెంటనే చెప్పాలి. జవాబు ఇవ్వాలనుకునే మనస్సు దేవుని మనస్సు. ఎందుకు ఆలస్యం అవుతుంది? లోపం ఎక్కడుంది?